ఖమ్మం మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్షకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం మున్సిపాలిటీ అవిశ్వాస పరీక్ష కేటీఆర్ వర్సెస్ పొంగులేటి అన్నట్టుగా మారిపోయింది. ఇల్లందులో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీగా బలగాలు కూడా మోహరించున్నాయి. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లకు వ్యతిరేకంగా అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. ఆ అవిశ్వాస పరీక్ష పొంగులేటి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా మారిపోయింది. ఇవాళ ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష జరగబోతోంది. క్యాంపు నుంచి నేరుగా అవిశ్వాస పరీక్షకు వెళ్తున్నారు సభ్యులు. అవిశ్వాస నేపథ్యంలో అధికార పార్టీ ప్రలోభాలకు బెదిరింపులకు దిగుతోంది అంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించారు పలువురు కౌన్సిలర్లు. కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పించాలి అని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అవిశ్వాస నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు పోలీస్ శాఖ. అవిశ్వాసం వీగిపోయేలా అధికార కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. అసమ్మతి కౌన్సిలర్లతో పలుసార్లు మంతనాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య సహా పొంగులేటి దూతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవిశ్వాసం నెగ్గేలా ఇటు బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే విప్ జారీ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ. ఇల్లందు మున్సిపాలిటీలో మొత్తం పాలక సభ్యులు ప్లస్ ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి 25 మంది మెజార్టీ సభ్యులు ఉన్నారు. వ్యతిరేకంగా ఓటు వేస్తేనే అవిశ్వాసంలో గెలిచే అవకాశం ఉంది. గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచి చైర్మన్గా ఎన్నికయ్యారు దమ్మలపాటి వెంకటేశ్వర్లు. అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు వెంకటేశ్వర్లు. ఈరోజు అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో అక్కడ పరిణామాలు పరిస్థితులు కేటీఆర్ వర్సెస్ పొంగులేటి అన్నట్టుగా మారిపోయాయి. దీనిపై మరింత సమాచారం ఇల్లందు నుంచి మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏం జరుగుతోంది అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో ఇల్లందులో? రోహిత్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి అవిశ్వాసానికి ఇల్లందు మున్సిపాలిటీ వేదిక అయిందని చెప్పుకోవాలి. అయితే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఇల్లందు మున్సిపాలిటీ సంబంధించి చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన నిజానికి 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి చైర్మన్ గా ఎన్నికయ్యారు. తదనంతరం అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం అవిశ్వాసాన్ని వీగిపోయేలా ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అనేక అంశాల్లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇల్లందు మున్సిపాలిటీ ఉన్నాం. మరికొద్ది సేపట్లోనే సరిగ్గా 11 గంటలకు పూర్తిగా 2 వారాల పాటు క్యాంపులో ఉన్నటువంటి అసమ్మతి కౌన్సిలర్లతో పాటు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి దమ్మలపాటి వెంకటేశ్వర్లు వర్గీయులు కౌన్సిలర్ సభ్యులు కూడా పూర్తిగా మరికొద్ది సేపట్లో ఇల్లందు మున్సిపాలిటీకి అయితే ప్రత్యేక సమావేశానికి హాజరు కానున్నారు. గత నెల 18వ తేదీన మెజారిటీ సభ్యులు దాదాపు 19 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలను కలిశారు. ఇప్పటికే ఈ రోజు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మరికొద్ది సేపట్లో ప్రత్యేక అధికారి ఆర్డీఓ శిరీష ఆధ్వర్యంలో ప్రస్తుతం ప్రత్యేక సమావేశం కొనసాగుతుంది. దాదాపు మొత్తం ఇల్లందు మున్సిపాలిటీలో 24 మంది సభ్యులు ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తం 25 సభ్యుల్లో 2/3 మెజారిటీ అంటే దాదాపు 17 కౌన్సిల్ సభ్యుల మద్దతు ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది. ఆ 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండకపోతే అవిశ్వాసం మిగిలిపోతుంది. అయితే ప్రధానంగా గడిచినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 19 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటే 3 స్థానాలు ఇండిపెండెంట్ సభ్యులు కైవసం చేసుకుంటే మరో 2 స్థానాలు సిపిఐతో పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కైవసం చేసుకుంది. సో ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల వేళ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి డివి కాంగ్రెస్ పార్టీలు చేరారో ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా ఉంటాం, అండగా ఉంటామని గతంలోనే ప్రకటించడం జరిగింది. అవిశ్వాసాన్ని ఎప్పుడైతే కౌన్సిల్ సభ్యులు ప్రవేశపెట్టారో పూర్తిగా దీనికి సంబంధించి మొదటి నుంచి పొంగులేటితో పాటు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా అటు అసమ్మతి కౌన్సిలర్తో మంతనాలు జరుపుతూ వచ్చారు. ఇటీవల 2 వారాల పాటు గోవాకు తరలినటువంటి క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులతో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూతగా మువ్వా విజయబాబుతో పాటు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య వెళ్లి మంతనాలు జరిపే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఆ మంతనాలు ఫలించలేదని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున కౌన్సిలర్లు మొదటి నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ డివి వ్యవహారంపై అసమ్మతి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈసారి అవకాశం రావడంతో ఖచ్చితంగా పూర్తిగా తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు. గత 2 ఏళ్ల క్రితమే పూర్తిగా దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని గతంలో ప్రవేశపెట్టిన అప్పుడు
ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియ వాళ్ళని బుజ్జగించడంతో పూర్తిగా వివాదం సద్దుమరిగింది. కానీ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో డీవీని గద్దదించడమే లక్ష్యంగా అటు కౌన్సిల్ సభ్యులైతే పావులు కదుపుతుంటే, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య పూర్తిగా అవిశ్వాసం వీగిపోయేలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి 17 కౌన్సిల్ సభ్యులటువంటి బీఆర్ఎస్ మద్దతు చాలా స్పష్టంగా ఉంది. మరోవైపు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ఇంకా అసమ్మతి కౌన్సిల్ సభ్యులతో మంత్రాలు జరుపుతున్నారు. ఉదయం నుంచి కూడా కోరం కనకయ్య స్థానికంగా పర్యటిస్తూ, ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ కౌన్సిల్ అసమ్మతి కుటుంబ సభ్యులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం నెగ్గకుండా మున్సిపల్ చైర్మన్ డీవీని గద్దెదింపకుండేందుకు అటు శతవిధాల అధికార పార్టీ అయితే వ్యవహరిస్తుంది. అయితే దీనికి సంబంధించి కౌన్సిల్ సభ్యులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరి కొంతమంది తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, పూర్తి స్థాయిలో ఇబ్బందులు గురి చేస్తున్నారని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని చెప్పి హైకోర్టు జడ్జిని కూడా కోరారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ధర్మాసనం కూడా ఖచ్చితంగా కౌన్సిల్ సభ్యులకు రక్షణ కల్పించాలని ఇప్పటికే స్థానిక ఎస్పీతో పాటు డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కలెక్టర్ తో పాటు స్థానిక ఎంఆర్ఓ కూడా దీనికి సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఉదయం నుంచి భారీ మొత్తంలో పోలీసులు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. ఇటు అధికార కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ మా కౌన్సిలర్లకు ప్రలోభాలు పెడుతున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి? నిజానికి ఈ విషయంలో చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఇల్లందు మున్సిపాలిటీలో ఏ ఒక్క స్థానం కూడా దక్కలేదు. కానీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల వేళ మున్సిపల్ చైర్మన్ బైఆర్ తరపున గెలిచినటువంటి కౌన్సిల్ సభ్యుడు, మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి డీవీతో పాటు మరో 3 సభ్యులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పొంగులేటితో పాటు తుమ్మల సమక్షంలోనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆ సీట్ ని, చైర్మన్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ అయితే శతవిధాల ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం బలాబలగాలను పరిశీలిస్తే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 19 మంది కౌన్సిల్ సభ్యులు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందించారు. సో 19 మంది కౌన్సిల్ సభ్యులు స్పష్టంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కూడా విప్ జారీ చేసి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చాలా మంతనాలు జరిపిన కొంతమంది బీఆర్ఎస్ సభ్యులతో కూడా, కౌన్సిల్ సభ్యులతో కూడా మంతనాలు జరిపింది. మొత్తం మనకంతున్న తాజా సమాచారం ప్రకారం 17 మంది సభ్యుల మద్దతు బీఆర్ఎస్ వైపు ఉంటే 8 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు అటు కాంగ్రెస్ వైపు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా 17 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉండి నిజంగా అవిశ్వాసానికి 17 మంది కౌన్సిల్ సభ్యులు మద్దతు తెలిపితే కనుక ఖచ్చితంగా చైర్మన్ పదవి నుంచి డీవీ అయితే గద్దెదిగే అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలను తిరిగి కైవసం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మున్సిపల్ చైర్మన్ గా ప్రాతినిధ్యం డీవీ గద్దెదించితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద బిగ్ షాక్ అయితే తగలుందని చెప్పుకోవాలి. 3 మంత్రులు అంటే ఒకవైపు బట్టి విక్రమార్క, మరోవైపు తుమ్మల, మరోవైపు పొంగులేటి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు మున్సిపల్ పీఠం చాలా సీరియస్ గా ఉంది. చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నిజానికి బలాబలగాలు చాలా పోటాపోటీగా ఉన్నాయి. ఉత్కంఠకు నిజంగా తెరలేపిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇంకా పూర్తి స్థాయిలో ఇల్లందు వ్యాప్తంగా పర్యటిస్తూ ఇల్లందు మున్సిపాలిటీలో కౌన్సిల్ సభ్యుల కుటుంబాల దగ్గర కూడా వెళ్లి నేరుగా మంత్రాలు జరిపే ప్రయత్నం అయితే జరుగుతున్న సమాచారం అయితే మనకు అంతోంది రోహిత్. ఏదేమైనప్పటికీ సరిగ్గా మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేది ఉంది. నిజంగా చైర్మన్ గా డీవీ ఉంటారా లేదా గద్దె దిగుతారా, ఆయన పదవిచ్యుతులు అవుతారా, నిజంగా కౌన్సిల్ సభ్యుల అవిశ్వాసానికి కట్టుబడి ఉంటారా లేదా ప్రలోభాలకు గురవుతారని మాత్రం మనకు వచ్చేపట్లో తెలియదు రోహిత్. రైట్ ఉదయ్, ఇల్లందులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీగా బలగాలు కూడా మోహరించున్నారు. ఈరోజు మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్ష జరగబోతుంది. దమ్మలపాటి వెంకటేశ్వర్లు ఆయన అవిశ్వాసంలో గెలుస్తారా, ఓడిపోతారా అనే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. మా సభ్యులను ప్రలోభ పెడుతున్నారు కాంగ్రెస్ సభ్యులు అంటూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో పూర్తి రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. మరికొద్ది సేపట్లోనే అక్కడ అవిశ్వాస పరీక్ష జరగబోతోంది ఇల్లందు మున్సిపాలిటీలో. చూద్దాం, అవిశ్వాస పరీక్షలో కాంగ్రెస్ కోరుకుంటున్నట్టుగా విశ్వాస పరీక్షను గెలుస్తారా, లేదంటే బీఆర్ఎస్ అనుకుంటున్నట్టుగా కాంగ్రెస్ అవిశ్వాస పరీక్ష వీగిపోవాలని చూస్తుంది. బీఆర్ఎస్ మాత్రం అవిశ్వాస పరీక్షలో గెలవాలి అని చూస్తుంది.